మునివరుడగు జరత్కారు వచనములను విని దేవి మనస శోకాతురాయెను. ఆమె కనులలో నీరు నిండి ఉండెను. ఆమె వినయమును ప్రదర్శించుచు తన ప్రాణప్రియుడగు పతిదేవునితో పలికెను. ప్రభు, నేను మీకు నిద్రాభంగము కలిగించి తిని, ఇది నా దోషమని చెప్ప వీలు కాదు. దానివలన నన్ను మీరు పరిత్యజించితిరి. నేను మిమ్మెప్పుడు స్మరించినను వెంటనే నాకు మీ దర్శన సౌభాగ్యము కలుగచేయుడు. ఇది నా ప్రార్థన. పతివ్రత స్త్రీకి 100 పుత్రుల కంటే పతి ప్రేమయే మిన్న. పతి స్త్రీలకు అందరికంటే మిగుల ప్రియమైన వాడు. అందువలన విద్వాంసులు భర్తకు ప్రియుడను నామమును ఒసగిరి. ఒకే పుత్రుడు గల వారికి పుత్రుని యందు, వైష్ణవులకు భగవంతులకు శ్రీహరియందు, ఏకాక్షికి నేత్రమునందు, దప్పిక కొన్నవానికి నీటియందు, ఆకలి కొన్నవానికి అన్నమునందు, పండితులకు శాస్త్రమునందు, వైశ్యులకు వాణిజ్యమునందు మనస్సు లగ్నమై ఉండును. అటులనే పతివ్రత స్త్రీల మనస్సు సదా తన స్వామి సేవయందే లగ్నమై ఉండును. ఇట్లు పలికి మానసాదేవి తన భర్త పాదముల మీద వ్రాలెను. మునివరుడగు జరత్కారు దయా సముద్రుడు. ఒక క్షణం కృపాయత్త చిత్తుడై ఆమెను తన ఒడిలోనికి తీసుకొనెను. సాధ్వి మానసాదేవి అచ్చట నుండి లేవలేనంత కన్నీరు మునివరుని నేత్రముల నుండి ప్రవహించెను. అప్పుడు మునివరుని ఒడిలో స్థానము సంపాదించుకున్న ఆ దేవి కన్నులలోనికి మునీంద్రుని అశ్రువులు వచ్చిపడెను. ముని యొక్క అశ్రుజలములతో అభిషిక్తయే కూడా సంబంధము తెగిపోయిన కారణమున ఆమె అలజడికి లోనయ్యను. తదుపరి ఆ భార్యాభర్తలిరువురు జ్ఞానులగుటచే శోకముక్తులైరి. తదనంతరము మునివరుడగు జరత్కారు పరమాత్మ భగవంతుడగు శ్రీకృష్ణుని చరణకమలములను పదే పదే స్మరించుచు తన ప్రియురాలగు మానసాకు నచ్చచెప్పి తపమునరించుటకు వెళ్ళిపోయెను. దేవి మానస కూడా కైలాస పర్వతమును చేరి తన గురువు భగవంతుడగు శంకరుని మందిరమునకు వెళ్ళిపోయెను. ఆమె శోక వ్యాకులితయై ఉండెను. భగవతి పార్వతి ఆమెకు బాగుగా నచ్చచెప్పెను. భగవంతుడగు శంకరునితో ఆమెకు ఉత్తమ జ్ఞానము ప్రాప్తించెను. ఆ దినము మంగళవారము. సమస్త శుభయోగములు కలిసి ఉండెను. ఆ సాధ్వి ఆ క్షణమున పుత్రుని కనెను. అతడు నారాయణ అంశమున జన్మించి యోగులకు జ్ఞానులకు కూడా గురువయ్యను. ఆ బాలునకు గర్భములో ఉండగానే భగవంతుడగు శంకరుని నోటి నుండి జ్ఞానము ఉపలబ్ధమయ్యను. అందువలన ఆ బాలకుడు యోగీంద్రుడై యోగులకు జ్ఞానులకు గురువకు అధికారమును పొందెను. భగవంతుడగు శంకరుడు అతనికి జాతకర్మ, నామకర్మాది మాంగళిక సంస్కారములు వనరించెను. భగవంతుడగు శివుడు ఆ శిశువు మేలును కోరి అతనితో వేదమును చదివించెను. అనేక మణులను, రత్నములను, కిరీటములను బ్రాహ్మణులకు దానమొసగెను. లక్షల కొలది గోవులను, రకరకములైన రత్నములను పార్వతీ ద్వారా బ్రాహ్మణులకు ఇప్పించెను. భగవంతుడగు శివుడు స్వయముగా ఆ బాలునకు 4 వేదములు, వేదాంగములను నిరంతరము బోధించుచుండెను. దానికి తోడు మృత్యుంజయుడు శ్రేష్టమగు జ్ఞానమును కూడా ఉపదేశించెను. వారి కృపచేత ఆ బాలకునిలో తన గురుదేవుని ఎడ అపారమైన శ్రద్ధ ఉత్పన్నమయ్యను. తండ్రి అస్తమించిన తర్వాత పుత్రుడు జన్మించెను కనుక అతని పేరు ఆస్తికుడు అయ్యెను. మునివరుడగు జరత్కారు అదే క్షణమున భగవంతుడగు శంకరుని ఆదేశానుసారము విష్ణు భగవానుని గూర్చి తపమనరించుటకు పుష్కర క్షేత్రమునకు వెళ్ళిపోయాను. తపోధనుడగా ఆ మునీంద్రుడు శ్రీకృష్ణుని మహామంత్రమును పొంది దీర్ఘకాలము తపమాచరించెను. తదుపరి యోగీంద్రుడు భగవంతుడగు శంకరునికి జరత్కారు ప్రణామమునరించు తలంపుతో కైలాసమునకు వచ్చెను. శంకరునకు నమస్కరించి కొంత తడువు అతడచట ఆగెను. అప్పుడు ఆ బాలకుడు కూడా అచటనే ఉండెను. ఔదార్యవతి అయిన మానసాదేవి ఆ బాలుని తీసుకొని తన తండ్రి అయిన కశ్యపముని ఆశ్రమమునకు వచ్చెను. పుత్రవతి అయిన తన కుమార్తెను చూసి ప్రజాపతి కశ్యపుని మనస్సులో అపారమైన ఆనందము కలిగాను. మునీంద్ర, అప్పుడు ప్రజాపతి బ్రాహ్మణులకు అనేక రత్నములను దానముసగెను. శిశువు క్షేమమును కోరి అసంఖ్యాకులైన బ్రాహ్మణులకు భోజనమిడెను. పరంతప, దితి, అదితి ఇంకను కశ్యపుని భార్యలందరి మనస్సులను మిగుల సంతోషించెను. ఆయన కుమార్తె మానస పుత్రునితో కూడి చాలా కాలము ఆ ఆశ్రమముననే ఉండిపోయెను. దీని యొక్క ఉపాఖ్యానమును ఇప్పుడు మరలా చెప్పెదను వినుము. తదనంతరము అభిమన్యుని కుమారుడగు పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణుని వలన శాపగ్రస్తుడయ్యను. అది మిగుల దురదృష్టకరము. 7 దినములు గడుచుచుండగా తక్షకుడను సర్పము ఆ మహారాజును కాటువేయమని బ్రాహ్మణుడు శపించెను.
7వ దినమున తక్షకుడు ఆ రాజును కాటువేసెను. వెంటనే రాజు శరీరమును వీడి పరలోకమునకు వెళ్ళెను. జనమేజయుడు తన తండ్రికి దహన సంస్కారములు వనరించెను. మునీంద్ర దీని తర్వాత మహారాజుకు జనమేజయుడు సర్పయాగమును ప్రారంభించెను. బ్రహ్మ తేజో సంపన్నులైన బ్రాహ్మణుల మంత్రోచ్చారణల చేత సర్పములు గుంపులు గుంపులుగా వచ్చి అగ్నిలో పడి ప్రాణములను కోల్పోవచుండెను. తక్షకుడు భయముతో వ్యాకులత చెంది ఇంద్రుని శరణుచొచ్చెను. అప్పుడు బ్రాహ్మణోత్తములు ఇంద్రునితో కూడా తక్షకుని భస్మము చేయుటకు ఉద్యమించిరి. ఆ పరిస్థితిలో ఇంద్రునితో పాటు దేవతలు మానసాదేవి వద్దకు వెళ్ళిరి. ఇంద్రుడు భయముతో ధైర్యమును కోల్పోయెను. అతడు భగవతి మానసాను స్తుతించెను. తత్ఫలితముగా మునివరుడగు ఆస్తికుడు తల్లి ఆజ్ఞతో రాజగు జనమేజయుని యజ్ఞమునకు వచ్చెను. అతడు జనమేజయునితో ఇంద్రుని తక్షకుని ప్రాణములను రక్షింపమని యాచించెను. బ్రాహ్మణుల ఆదేశముతో లేక కృపతో రాజు అతనికి వరమొసగెను. యజ్ఞమునందు పూర్ణాహుతి కావింపబడెను. రాజు ప్రసన్నుడయ్యెను. బ్రాహ్మణులు రాజు నుండి యజ్ఞాంత దక్షిణలు పొందిరి. తదుపరి బ్రాహ్మణులు దేవతలు మునిగణములు అందరూ ఇంద్రునితో కలిసి మానసాదేవి చెంతకు వెళ్ళిరి. ఇంద్రుడు భయముతో ధైర్యమును కోల్పోయెను. అప్పుడతడు మానసాదేవిని స్తుతించి పూజించెను. వారందరూ షోడశోపచారములతో మిక్కిలి శ్రద్ధతో ఆ దేవిని పూజించి స్తుతించిరి. ఇట్లు మానసాదేవిని ఆరాధించి తదుపరి బ్రహ్మ విష్ణువు శివుని ఆజ్ఞానుగుణముగా సంతుష్టులై దేవతలందరూ తమ తమ ధామములకు వెళ్ళిపోయిరి. మునీంద్ర ఇట్లు ఆ కథలనన్నింటినీ తెలిపితిని. ఇక ముందు ఇంకేమి వినదలుచుకొన్నావో తెలుపుడు. నారదుడు ఇట్లడిగెను. ప్రభు, దేవరాజగు ఇంద్రుడు ఏ స్తోత్రముతో మానసాదేవిని స్తుతించెను, ఏ విధాన క్రమముతో పూజించెను? ఈ ప్రసంగమును ప్రభు నేను వినదలుచుకొన్నాను, దయతో తెలుపుము అనెను. భగవంతుడగు నారాయణుడు ఇట్లు తెలిపెను. నారద, దేవరాజగు ఇంద్రుడు స్నానమనరించి పవిత్రుడయ్యను. ఆచమనము చేసి 2 నూతన వస్త్రములను ధరించెను. మానసాదేవిని రత్నమయ సింహాసనమున ఆసీనురాలను చేసెను. భక్తితో స్వర్గ గంగా జలమును రత్న కలశములతో తీసుకొని వచ్చి వేదమంత్రములను ఉచ్చరించుచు ఆ జలముతో దేవికి స్నానము చేయించెను. విశుద్ధమగు మనోహర చిన్మయ వస్త్రములను సమర్పించెను. దేవి సకలాంగములందును చందనములు అలదెను. భక్తితో అర్ఘ్యపాద్యములను ఆ దేవికి నివేదించెను. అప్పుడు దేవరాజగు ఇంద్రుడు గణేశుని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, గౌరిని ఈ 5 దేవతలను పూజించి తదుపరి సాధ్వి మానసాదేవిని పూజించెను. దశాక్షరం మూలమంత్రమును ఉచ్చరించి యథోచితముగా పూజించి సకల సామగ్రిని దేవికి సమర్పించెను. ఇట్లు దుర్లభములకు 16 రకములైన వస్తువులను దేవి సేవయందు అర్పించెను. విష్ణు భగవానుని ప్రేరణతో ఇంద్రుడు ప్రసన్నుడై భక్తితో ఆ దేవిని పూజింపసాగెను. ఆ సమయమున అతడు వివిధములైన మంగళవాద్యములను వాయించుటకు ఏర్పాటు చేసెను. మానసాదేవి మీద పుష్పవృష్టి కురవసాగెను. తదనంతరము బ్రహ్మ విష్ణువు శివుని ఆదేశములతో పులకిత శరీరుడై నేత్రములలో అశ్రువులు నిండగా ఇంద్రుడు మానసాదేవిని స్తుతించెను. ఇంద్రుడు ఇట్లు నుడివెను. దేవి, నీవు సాధ్వి పతివ్రతలలో పరమశ్రేష్టవు, పరాత్పర దేవివి. ఇప్పుడు నేను నిన్ను స్తుతింపగోరుచున్నాను. కానీ ఈ మహత్తర కార్యము నా శక్తికి మించినది. దేవి ప్రకృతి, నీ స్తోత్ర లక్షణములు, నీకు సంబంధించిన ఉపాఖ్యానములు వేదములలో వర్ణించబడినవి. నేను నీ గుణములను లెక్కింపచాలను. నీవు శుద్ధ సత్వస్వరూపవు. నీలో కోపము హింస ఏమాత్రమునూ లేవు. మునివరుడగు జరత్కారు నిన్ను పరిత్యజింప అసమర్థుడయ్యను. అందువలన నిన్ను ప్రార్థించెను. నీవు మహాసాధ్వివి. తల్లి అదితితో సమానముగా నాకు పరమపూజ్యురాలవు. నీవు దయరూప సోదరివి, క్షమారూప జననివి. సురేశ్వరి, నీ కృప వలననే నాకు నా భార్యాపుత్రుల ప్రాణములు రక్షింపబడెను. నేను నిన్ను పూజించెదను. నీ ఎడల నాకు శ్రద్ధ ఎల్లవేళలా ఉండినట్లు అనుగ్రహింపుము. జగదంబ, నీవు సనాతన దేవివి. సర్వత్రా నిత్యము నీ పూజలు జరుగుచున్నవి. అయినను నీ పూజలను గురించి నేను ప్రచారము చేసేదను. సురేశ్వరి, ఆషాఢమాస సంక్రాంతి సమయమున మానస పేరుగల పంచమి అనగా నాగపంచమి మరియు మాసాంతమున ప్రతిదినము భక్తితో నిన్ను పూజింతురు. అట్టి వాని ఇంట పుత్ర పౌత్ర ధనాభివృద్ధి జరుగును. ఇది నిశ్చితము. అతడు యశస్వి, కీర్తిమంతుడు, విద్వాంసుడు, గుణవంతుడు,
అజ్ఞానవశమున నీ పూజకు విముఖుడై నిందించిన వాని ఇంట లక్ష్మి నిలవదు. అట్టివారికి ఎల్లవేళలా సర్పభయముండును. నీవు స్వయముగా సర్వలక్ష్మివి. వైకుంఠమున నిన్ను కమలాలయ అని అందరు. మునివరుడగు జరత్కారు సాక్షాత్తు భగవంతుడగు నారాయణుని అంశ. తపస్సు తేజో ప్రభావమున మనస్సు ద్వారా నీ తండ్రి నిన్ను సృజించను. మా రక్షణ కొరకే మీ సృష్టి ప్రయోజనము. అందువలన నీవు మానసాదేవి అని పిలువబడితివి. దేవి, నీవు మానసాదేవివి. స్వయంగా నీ శక్తి తోడనే యోగసిద్ధిని పొందితివి. దీనివలన మానసాదేవి నీవు అందరికీ పూజ్యురాలవు, వందితవు అయితివి, సత్యస్వరూపవు. సత్యాన్ని ఉపాసిస్తే నిన్ను ఉపాసించినట్లే సకల దేవతలు భక్తితో నిరంతరము నిన్ను మానసాదేవిని పూజించెదరు. నిరంతరము నిన్ను చింతన చేయి పురుషుడు నిన్ను పొందును. మునీంద్ర, ఈ విధముగా ఇంద్రుడు మానసాదేవిని స్తుతించను. అనగా దేవితో వరమును పొంది అనేక విధములుగా అలంకరింపబడిన తన భవనమునకు వెళ్ళెను. మానసాదేవి తన పుత్రునితో తండ్రి అయిన కశ్యపుని ఆశ్రమమున దీర్ఘకాలము వరకు నివసించెను. సోదరుల చేత సదా పూజలందుకొనుచుండెను. వారు అభినందించుచు సన్మానించుచుండిరి. బ్రాహ్మణోత్తమ, తదనంతరము గోలోకము నుండి సురభిగోవు వచ్చెను. అది తన పాలతో ఆదరణీయురాలైన మానసాదేవికి స్నానము చేయించెను, సన్మానించి పూజించెను. దానికి తోడు అత్యంత గోపనీయమగు జ్ఞానమును కూడా ఆ దేవికి ఉపదేశించెను. తదనంతరము ఆ దేవి మానస సురభి చేతను దేవతల చేతను సుపూజితయే మరలా స్వర్గలోకమునకు వెళ్ళెను. ఈ స్తోత్రము పుణ్యబీజమని చెప్పబడును. ఈ స్తోత్రమును పఠించి మానసాదేవిని ఉపాసించిన పురుషునకు అతని వంశమునకు కూడా సర్పభయము ఉండదు. ఈ స్తోత్రము సిద్ధించినచో విషము కూడా అమృతతుల్యమగును. 10 లక్షలు జపించినచో ఈ స్తోత్రము సిద్ధించును. మంత్రసిద్ధిని పొందిన పురుషుడు శేషసాయియగును, సర్పవాహనుడు కాగలడు. అనగా అతని మీద సర్పప్రభావం ఏ విధముగానూ ఉండదు. ఓం నమో మానసాయై. జరత్కారు, జగద్గౌరి, మానస సిద్ధయోగిని, వైష్ణవి, నాగభగిని, శైవి, నాగేశ్వరి తథా జరత్కారు ప్రియా, ఆస్తికమాత, విషహరీతి చ, మహాజ్ఞానయుత చైవ సా దేవి విశ్వపూజిత. 12 నామాని పూజకాలే చ యః పఠేత్ నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ. శయనే నాగగ్రస్తే చ మందిరే నాగక్షతే మహాదుర్గే నాగవేష్టిత విగ్రహే ఇదం స్తోత్రం పఠిత్వంతు ముచ్యతే నాత్ర సంశయః. నిత్యం పఠేత్ యః తన్దృష్టవా నాగవర్గా ఫలాయతే. నాగౌషధం భూషణః కృత్వా స భవేత్ గరుడవాహనః. నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవేన్నరః. ఇది ఇంద్రుడు వాచ కాదండి. మొదట్లో చెప్పినట్టుగా 12 నామాలు ఉన్నాయి కదా, 12 నామాలు నిత్యం చేసుకుంటే వాళ్ళకంతా మంచి జరుగుతుంది అని ఆ స్తోత్రం అన్నమాట. ఇంద్రస్తోత్రం, ఇంద్రకృత స్తోత్రం వేరుగా ఉంది. పురందరువాచ. దేవి త్వాం స్తోతుమిచ్చామి సాధ్వీనాం ప్రవరాం వరాం పరాత్పరాంచ పరమాం నహి స్తోతుం క్షమోధునా. స్తోత్రాణం లక్షణం వేదే స్వభావాఖ్యాన తత్పరం. న క్షమః ప్రకృతే వక్తుం గుణానాం గణానాం తవ. శుద్ధ సత్వస్వరూపా త్వం కోపహింసా వివర్జితా. న చ శక్తో మునిస్తేన త్యక్తుం యజ్ఞాకృతాయతః. త్వం మయా పూజితా సాధ్వీ జననీ మే యథా దితిః. దయారూపా చ భగిని క్షమారూపా యథా ప్రసూః. త్వయా మే రక్షితాః ప్రాణాః పుత్రదారా సురేశ్వరి. అహం కరోమి త్వత్పూజాం ప్రీతిశ్చ వర్ధతాం సదా. నిత్యా యజ్జపి పూజాత్వం సర్వత్ర జగదంబికే. తథాపి తవ పూజాం చ వర్ధయామి సురేశ్వరి. ఏ త్వామాషాఢ సంక్రాంత్యాం పూజయిష్యంతి భక్తితః. పంచమ్యాం మనసాఖ్యాయం మాసాంతే వా దినే దినే. పుత్రపౌత్రాదయస్తేషాం వర్ధంతే చ ధనాని వై. యశస్వినః కీర్తిమంతో విద్యావంతో గుణాన్వితాః. ఏ త్వాం న పూజయిష్యంతి నిందంచ జ్ఞానతో జనాః. లక్ష్మీహీనో
భవిష్యంతి తేషాం నాగభయం సదా త్వం స్వయం సర్వలక్ష్మీశ్చ వైకుంఠే కమలాలయ నారాయణాంసో భగవాన్ జరత్కారున్మునీశ్వరః తపసా తేజసా త్వాం చ మనసా ససృజే పితా అస్మాకం రక్షణాయైవ తేన త్వం మనసా దేవి శక్త్యా త్వం స్వాత్మనా సిద్ధయోగిని తేన త్వం మనసా దేవి పూజితా వందితా భవ ఏ భక్త్యా మనసాం దేవాః పూజయంత్యనిసంభృశం తేన త్వం మనసాం దేవీం ప్రవదంతి మనీషిణః సత్యస్వరూపా దేవీ త్వం సత్య నిషేవణాత్ యో హి త్వాం భావయేన్నిత్యం సత్వాం ప్రాప్నోతి తత్పరః ఇంద్రశ్చ మనసాం శ్రుత్వా గృహీత్వా భగినీవరం ప్రజగామ స్వభవనం భూషయ సపరిచ్ఛదం. మానసాదేవిని పూజిస్తే అన్ని రకాల సర్పభయాలు ఉండవని ఆల్రెడీ ఇందులో చెప్పారు. ఎవరన్నా కనుక వెళ్ళాలి అనుకుంటే కనుక బాపట్ల జిల్లా బాపట్లలో మానసాదేవి నవనాగ సహిత మానసాదేవి గుడి ఉంది. ఇంతకుముందు నేను ఈ ఛానల్లో ఆ గుడి వీడియో కూడా పోస్ట్ చేయడం చేశాను. ఎవరన్నా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కనుక కింద మెన్షన్ చేస్తే నేను అడ్రస్ అది చెప్తాను. ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరలో ఉంటుందండి. అక్కడికి వెళ్ళి నవనాగ సహిత మానసాదేవి గుడి ఉంటుంది. అక్కడ వెళ్ళాలి అనుకుంటే కనుక వెళ్ళి దర్శించుకోండి. చాలా మహిమాన్వితమైన గుడి, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, గోశాల కూడా ఉంటుంది. అమ్మవారు కూడా చాలా మహిమ కలది మానసాదేవి. అలాగే ఈ జనమేజయుడు యజ్ఞాన్ని ఆపిన జరత్కారుదేవి అదే మానసాదేవి యొక్క పుత్రుడు ఆస్తికుడు, ఆ కొడుకు, ఆయన సర్పాలకి మంచి జరిగినందుకు కాను చెప్పింది తల్లి మానసాదేవి అయినా వెళ్ళి ఆపినంది, యజ్ఞం ఆపింది ఆయనే కాబట్టి, సర్పయాగం ఆపింది ఆయనే కాబట్టి ఎప్పుడన్నా మానసాదేవితో పాటుగా ఆయన కూడా తలుచుకుంటే ఆస్తికః అనేవాళ్ళు మా చిన్నప్పుడు. ఆస్తికః అంటే సర్పభయాలు ఉన్న చోట సర్పభయాలు ఉండవు అని కూడా చెప్తారు. సో అందుకని అది కూడా ఇక్కడ కాబట్టి అది కూడా నేను ఇక్కడ చెప్తున్నాను. నమస్తే.